రాధ స్కూల్ కిందకొచ్చింది. కొంపు తీసి ఈ స్కూల్లో టీచర్గా చేరిందా ఏంటి? అయినా దానికి అంత చదివెక్కడుంది? దాని తెలివికి అది అంగన్వాడీ బడిలో పనిచేయటమే ఎక్కువ. ఇంకా ఈ పిల్లలకి ఇంగ్లీష్ పాఠాలు ఏం చెప్పగలుగుతుంది? ఈ స్కూల్లో ఆయాగా చేయటానికి కూడా అది పనికిరాదు. మరి ఇంకెందుకు వస్తుంది? ముందు దాని కంటపడకుండా జాగ్రత్త పడాలి. ఈ చింటుగాడున్న మాట వినకుండా రాతని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇప్పుడది వాణ్ణి చూసిన ప్రమాదమే. చింటుగాడి కోసం వెళ్తే నేను దొరికిపోతాను, వెళ్ళకపోతే వాడు దొరికిపోతాడు. ఇప్పుడు ఏం చేయాలి? అసలే రాధకి నేను పట్టాభితో చేతులు కలిపానని అనుమానం వచ్చింది. ఇప్పుడది నిజమని తేలిపోతుంది. అమ్మా, ఏమైందిరా? మీ అత్త కనిపించిందా? నిన్ను చూసిందా? అమ్మా, నువ్వు నా కోసం ఏదైనా గెటప్ వేయాలి. నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? అవన్నీ తర్వాత అమ్మా. నువ్వు నా కోసం గెటప్ వేస్తావా వేయవా? చెప్పమ్మా, వేస్తావా లేదా? వీడు రాధ గురించి ఏం మాట్లాడటం లేదంటే దాన్ని కలవలేదన్నమాట. వీడు రాధ కంట పడకుండా ఉండాలంటే వీడికి ఆ ముసలి తాత వేషం వేయాలి. అడిగేది నిన్నే అమ్మా, గెటప్ వేస్తావా లేదా? నా విషయం తర్వాత, ముందు నువ్వు వేసుకోవాలి. పద. అమ్మా వదలమ్మా, చేయి నొప్పొస్తుంది. మేడం గారు, మా వాడికి వేషం వేయాలి. ఆ బట్టలు ఎక్కడుంటాయి? అదిగో ఆ రూమ్ లో ఉంటాయి. అమ్మా, నువ్వేనా? అస్సలు గుర్తుపట్టలేకుండా ఉన్నావు. నిజంగానా? సూపర్ గా ఉన్నారంటీ. మీరు చెప్తే గాని ఖుషి మదర్ అని ఎవ్వరూ తెలుసుకోలేరు. ఖుషి, మీ డాడీ గుర్తుపడతారంటావా? డాడీయా? ఛాన్సే లేదు. అయితే కాసేపు ఆట పట్టిస్తాను, చూడు. ఇంతకీ ఎక్కడున్నారు మీ డాడీ? ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు. బిజినెస్ కాల్ వచ్చిందంటే అంతే. మీకు మంచి ఫన్ సీన్ చూపిస్తాను, రండి. పదండి పదండి, రండి. ఆగండి ఆగండి, మీరు ఇక్కడే ఉండండి. ఓకే, యా ఓకే ఓకే, మనం రేపు మీట్ అవుదాం. బాయ్. ఏ శాంటా క్లాస్, నువ్వు మాకు గిఫ్ట్లు ఇవ్వాలి కానీ మా నుంచి లాక్కోవడం ఏంటి? వెరీ బ్యాడ్. నా ఫోన్ ఇచ్చే. తీసుకో. ఇప్పుడెలా తప్పించుకుంటావో చూస్తా. మర్యాదగా నా ఫోన్ ఇచ్చే.
అమ్మకి ఇచ్చేసావమ్మా. అమ్మా శాంటా గెటప్ లో ఉంది అమ్మే డాడీ. మీరు అలా పట్టుకుంటారని నాకేం తెలుసు? ఎవరో అబ్బాయి అనుకుని పట్టుకున్నాను. ఈ గెటప్లో ఉన్నది నువ్వని నేనెలా ఎక్స్పెక్ట్ చేస్తాను? చెప్పాను కదమ్మా డాడీ గుర్తుపట్టారని. అంటే ఇది మీరంతా కలిసి వేసిన ప్లానేనా? మిమ్మల్ని నిన్ను అటెన్షన్ ప్లీజ్, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే టైం అయింది. కిడ్స్ పేరెంట్స్ అందరూ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పదండి పదండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఏ మేరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మేం పిలవగానే వచ్చి మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మా ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్న పేరెంట్స్ అందరికీ మా స్టాఫ్ అందరి తరపున కృతజ్ఞతలు. మీ విలువైన సమయాన్ని వృధా చేయకుండా డైరెక్ట్గా సెలబ్రేషన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే. ఏంటి గెటప్ వింతగా? ఏ బాలేదా? భయంకరంగా ఉంది. గుర్తుపట్టలేకుండా ఉన్నాను కదా. హ్మ్, ఇప్పుడు నిన్ను ఎవరు గుర్తుపట్టకూడదు? పట్టాభి మనుషులు పట్టాభి మనుషులా? వాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడ లేరు, స్కూల్ బయట ఉన్నారు. బయట? అందుకే మిమ్మల్ని కంగారు పెట్టి లోపలికి తీసుకొచ్చాను. నిజానికి అటునుంచి అటే వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఖుషి బాధపడుతుందని వెళ్ళలేకపోయాను. ఇప్పుడు వస్తాను. ఏ